అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా ప్రీతమ నాయకులు రాష్ట్ర హెచ్ఆర్డి సభ్యులైనటువంటి నేదునూరు వీర్రాజు గారి ఆదేశాల ప్రకారం ఇవాళ ముమ్మడవరం నియోజకవర్గంలో మరి ఎస్సీ వర్గీకరణ జరిగినటువంటి విధానంపై ఈ యొక్క విధానం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు జరుగుతున్న న్యాయంపై చర్చించడానికి మా వీర్రాజు గారు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముమ్మడవరం నియోజకవర్గంలో మరి మురమళ్ళ గ్రామంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా ప్రీతమ హెచ్ఆర్డి సభ్యులైనటువంటి వీర్రాజు గారికి ముమ్మడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల తరఫున మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 36 సంవత్సరాలు మట్టించి మాన్యశ్రీ మంద కృష్ణమాది గారి నాయకత్వంలో పోరాటం చేయడం జరిగింది. ఈ యొక్క పోరాట ఫలితంగా మరి చంద్రబాబు నాయుడు గారు మా యొక్క బాధలను మా యొక్క వేదనను దృష్టిలో పెట్టుకుని మరి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో మరి యొక్క రోజు ఎస్సీ వర్గీకరణ మరి ఆర్డినెన్స్ తీసుకురావడం జరుగుతుంది. దీని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా మరి ఎంతో సంతోషం పడుతూ హర్షధ్వానాల ద్వారా మరి ప్రత్యేకమైన చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా మా యొక్క బాధను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు పూజ్యులు ప్రధానమంత్రి గారికి, అలాగే ఈ యొక్క బిల్లును సుప్రీంకోర్టులో కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆమోదించడానికి ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి పేరు పేరున మా జాతి తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మా హెచ్ఆర్డి సభ్యులైనటువంటి నేదునూరు వీర్రాజు గారిని మరి యొక్క ప్రెస్ మీట్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మొట్టమొదటిగా ముమ్మడవరం నియోజకవర్గంలో ఈ యొక్క పత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముమ్మడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు చేయేడు శ్రీనిబాబు గారు, ముమ్మడవరం మార్కెటింగ్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లోవరాజు గారు, మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తూ, మరి నా జాతి బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తూ, అయ్యా పాత్రికేయ మిత్రులారా, మీకు మా యొక్క ఆనందాన్ని మీతో పంచుకోవడం కోసం ఈ పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేశామని చెప్పేసి మీకు సవినయంగా తెలియపరుస్తూ, ఈరోజు రాష్ట్రంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ గత 20వ తారీఖు నాడు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని శాసన మండలికి పంపించినటువంటి సందర్భంలో శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి శాసన మండలిలో మెజారిటీ లేని కారణంగా మరి శాసన మండలిలో ఉన్నటువంటి వైసీపీ శాసన మండలి అధ్యక్షుడు మోసేన్ రాజు గారు ఈ వర్గీకరణ బిల్లును తిరస్కరించడం అనేటువంటి విషయాన్ని యావత్ మాదిగ జాతి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరి విద్యాశాఖ మార్చులు శ్రీ లోకేష్ బాబు గారు షెడ్యూల్ కులాలలో ఉన్నటువంటి 59 కులాలకి సమాన న్యాయం జరగాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి 15% రిజర్వేషన్ని ఆ రిజర్వేషన్లో సంపుటిలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల సంపుటిలో ఉన్నటువంటి 59 కులాలకి అందేలాగా అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి వర్గీకరణ చేసి మార్చి 20వ తారీఖున వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పెట్టి మరి తీర్మానం చేస్తే ఈరోజు నాడు ఎస్సీ వర్గీకరణ మీద వైసీపీ దోబూచలాడుతూ ఉంది. ఈరోజు మాజీ మంత్రి మరి సురేష్ బాబు గారు మాట్లాడుతూ వర్గీకరణ మీద ఆయనకి అవగాహన లేనటువంటి విషయాన్ని మా అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఆదిమూలపు సురేష్ గారు, మీరు వైసీపీ తొత్తు, మీరు వైసీపీ తొత్తును వైసీపీలో మీరు తొత్తుగా ఉండడం తప్ప జాతిని తీసుకెళ్ళి
వైసీపీకి తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఈ రోజునాడు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ని 15% రిజర్వేషన్ని ఏ గ్రూపు కింద చేసి రెల్లి సంబంధిత కులాలను 12 రెల్లి కులాలని రెల్లి ఉప కులాలని ఒక సంపుటిగా చేర్చి ఏ గ్రూపులో పెట్టి వారికి 1% ఇస్తే బి గ్రూపులో ఉన్నటువంటి మాదిగ అనుబంధ కులాల 19 కలిసి మీకు 6.5% ఇస్తే మీరు మాల అనుబంధ కులాలు ఏదైతే ఉన్నాయో వారికి 7.5% 29 కులాలకి ఇచ్చి ఈ రోజునాడు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్న విషయాన్ని మాదిగ జాతి తరఫున ఆనందం వ్యక్తం చేస్తూ ఈ వర్గీకరణ రాష్ట్ర పాయింట్ల మీద వైసీపీ మాదిగలని అగమ్య గోచరంగా అయోమయానికి గురి చేస్తూ ఉంది. వైసీపీలో ఉండబడేటువంటి మాదిగ నాయకులారా, మీకు విషయం అవగాహన అవ్వలేదు. మీకు కేవలం అవగాహన అయ్యేది జగన్మోహన్ రెడ్డి చెప్పే పాఠాలు మాత్రమే. ఈరోజు రాష్ట్ర కోసం మాట్లాడుకోవాల్సి వస్తే 100 ఉద్యోగాలలో 6.5, 7.5 ఇచ్చినప్పుడు ఈ అరని ఏం చేయాలనేటువంటి విషయాన్ని న్యాయ నిపుణులతో చర్చించి ఆ న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి మంచి సూచన మొదటి 100 ఉద్యోగాలలో మాదిగలకు 6.5% ఆ 1% తీసుకెళ్లి మాలలు కలిపి 8 పాయింట్లు రాష్ట్ర పాయింట్లు పెట్టి మొదటి 100 ఉద్యోగాలలో 8 మాలలకు ఇస్తే రెండో 100 ఉద్యోగాలలో మాలలకు ఉన్నటువంటి 7.5లో అర తీసుకొచ్చి మాదిగలకు ఉన్నటువంటి 6.5కి అరని కలిపి 7 చేసి మాదిగలకి 7 మాలలకి 7 చేసినటువంటి విషయాన్ని సుస్పష్టంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైసీపీ నాయకులారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు చిలక పలుకులు పలకడం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాట్లాడమంటే మాట్లాడడం, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడమంటే మాట్లాడడం, ఇది కాదు జాతికి కావాల్సింది. జాతికి జరిగేటువంటి మేలు, జాతికి ఎక్కడ న్యాయం జరుగుతుందనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ విషయం మీద మీరు ఎప్పుడైనా అసెంబ్లీ సాక్షిగా లేదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీరు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా ఈ 5 ఏళ్లలో వర్గీకరణ గడిచిన 5 ఏళ్లలో వర్గీకరణ కోసం మీరు మాట్లాడారా? మీ ప్లేనరీలో మీరు అధికారంలోకి రాకముందు 2019కి ముందు మీ ప్లేనరీలో పెట్టి వర్గీకరణ చేస్తామని బూటకపు మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మడం తిప్పి మాట తప్పారు కదా. ఇప్పటికైనా మీరు మూసు కూర్చుని మాదిగలకు జరిగేటువంటి మేలుని మీరు ఆహ్వానించండి. ఇకపోతే తెలుగుదేశం పార్టీలో ఒక హెచ్ఆర్డీ సభ్యుడిగా పార్టీలతో ప్రమేయం కాదు కానీ, పార్టీలో ఉన్నందుకు కాదు కానీ, ఒక మాదిగ బిడ్డగా ఈ రాష్ట్రంలో మాదిగలకి న్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా సోదరులైనటువంటి మాలలకి అన్యాయం జరగడం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో 15% రిజర్వేషన్ పొందుపరిచింది. ఎవరైతే అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకు ఆ రిజర్వేషన్ ద్వారాగా ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిపుష్టి కలగడానికి రిజర్వేషన్లు పొందుపరిచారు. ఆ రిజర్వేషన్లని ఎవరైతే అర్హత ఉన్నటువంటి 59 కులాలు ఉన్నాయి, 59 కులాలకి సమాన ప్రాతిపత్తిన పంచిపెట్టేటువంటి కార్యక్రమం ఈ వర్గీకరణ. ఇది మా మాల సోదరులకి కానీ మాదిగ సోదరులకి కానీ జరిగేటువంటి అన్యాయం ఏమీ లేదని చెప్పేసి సభాముఖంగా పాత్రికేయ విలేకరుల సాక్షిగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వెనకబడినటువంటి వర్గాలు ఉన్నాయో ఆ వెనకబడినటువంటి వర్గాలని అభివృద్ధి చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులని అన్ని వర్గాలకి సమానంగా పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు గాను ఒక తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ మెంబర్గా, ఒక మాదిగ బిడ్డగా నేను గర్వపడుతూ భవిష్యత్తులో వైసీపీ చేసేటువంటి కుయ్యెత్తు రాజకీయాలని మాదిగ సామాజిక వర్గం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టంగా మాదిగ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తూ ఉన్నాడు. దాంట్లో పదవులు చేసినటువంటి మాదిగలని కేవలము సంతకాలకు మాత్రమే పరిమితం చేసి ఏ రోజు కూడా అధికారాలు కానీ హక్కులు కానీ ఇవ్వలేదనేటువంటి విషయాన్ని వైసీపీ మాదిగ సోదరులారా, ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి మీకు తెలుసు. అప్పుడు మీరు చేసినటువంటి తప్పుని
జాతికి జరిగేటువంటి మేలుని అడ్డుకోవద్దని, మీకు చేతనైతే జరిగేటువంటి మేలుని హర్షించండి, ఆహ్వానించండి. ఇంకొక అడుగు ముందుకేసి మాదిగలను నక్కును చేర్చుకుని న్యాయం చేసేటువంటి చంద్రబాబు నాయుడికి మీరు మద్దతు పలకండి. మాదిగల్ని ఈసడిస్తూ కులాల మధ్యన కురుక్షేత్రం సృష్టించేటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి జాతి పరువు తీయొద్దు అని చెప్పేసి సందర్భంగా పాత్రికేయ మిత్రుల సాక్షిగా వైసీపీ నాయకులకి తెలియపరుస్తూ, మరి ఈ రోజునాడు రాష్ట్రంలో సమాన ప్రతిపత్తి మేమెంతో మా ఓటా అంత అనేటువంటి పంపిణీ జరిగింది. మరి భవిష్యత్తులో 2021లో మరొకసారి జనాభా లెక్కలు జరిగి 21లో కానీ 22లో కానీ ఆ జనాభా లెక్కలు వచ్చిన తర్వాత జిల్లాని యూనిట్గా కూడా తీసుకుని ఈ వర్గీకరణని 6.5, 7.5 అనేటువంటి నిష్పత్తిలో జిల్లాలను కూడా వర్తింపచేయాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మరి మా పార్టీలో యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారికి ఉంది. ఖచ్చితంగా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఇరు వర్గాలకి న్యాయం జరిగేటువంటి ఈ పంపిణీని మనందరం ఆహ్వానించాలి, హర్షించాలని చెప్పేసి తెలియపరుస్తూ, మరి ఈ రోజునాడు ఇంతటి చక్కటి పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేసి పాత్రికేయ మిత్రులను ఇక్కడికి రప్పించి చెప్తుండగానే స్పందించి మరి చక్కటి సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చెయ్యేడు శ్రీనిబాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ముమ్మిడివరం లోవరాజు గారిని, వీధి లోవరాజు గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఐపోలవరం మండల ఎంఆర్పిఎస్ నాయకత్వానికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులతో పాటు నా జాతి బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై పవన్ కళ్యాణ్, జై జై లోకేష్ బాబు, జై మందకృష్ణ మాదిగ, జై జై మందకృష్ణ మాదిగ.